హే గాయస్, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా మ్యాంగో సాగు ఫుల్ ఫేమస్ అవుతుంది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో. సో నేను కూడా ట్రై చేద్దాము, ఎలాగో సీజన్ ఎండ్ అవుతుంది కాబట్టి. సో ట్రై చేశాను. సో దానికోసం 2 మ్యాంగోస్ తీసుకున్నాను. వాటికి ఉన్న పల్ప్ అంతా నీట్గా తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత కొంచెం రెగ్యులర్ మిల్క్ యాడ్ చేశాను. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ ఉన్న అది కూడా వేసుకోవచ్చు. సో ఆ మిల్క్ని అంతా కూడా నేను ఒక మిక్సీ జార్లోకి వేసేసి జస్ట్ ఒక పర్ల్స్ అంతే అది తిప్పేశాను. సో తర్వాత ఆగం కదా, సో టేస్ట్ చేయాల్సిందే కాబట్టి మ్యాంగోస్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఐ టేస్టెడ్ ఇట్, అలాగే తినేయాలనిపించింది. ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులో సగ్గుబియ్యం అనమాట. సో అలా సగ్గుబియ్యం ఒక ప్యాన్లోకి వేసి అరౌండ్ 10 to 15 మినిట్స్ అయితే టైం పడుతుంది ఉడకడానికి. సో వీటిలోపు పైన టాపింగ్స్ కోసం అనేసి నేను ఇంకొక మ్యాంగో కూడా కట్ చేసేసుకున్నాను. కట్ చూసారా ఎంత బాగా క్యూబ్స్గా కట్ చేశాను. తర్వాత మనం మిక్సీ జార్కి పట్టుకున్న ఆ పల్ప్ని అంతా కూడా ఇంకొక బౌల్లోకి తీసుకున్నాను. సో ఒకసారి సగ్గుబియ్యం ఎలా ఉడుకుతుందో లేదో అని ఒకసారి చెక్ చేశాను. బెంగళూరులో అయితే ఫుల్గా వర్షం పడుతుంది, మీకు కూడా వర్షం పడుతుంది, ప్లీజ్ టు కామెంట్. సగ్గుబియ్యం ఉడకడానికి ఇంకొక 10 మినిట్స్ టైం పట్టేలా ఉంది. సగ్గుబియ్యం అయితే బాగా ఉడికిపోయింది. సో ఆ సగ్గుబియ్యం ఉడికిపోయాక ఒక గ్లాస్ చల్లనీళ్ళు తీసుకొని సగ్గుబియ్యం అందులో పోసేసి సో డ్రైన్ చేసేసుకున్నాను కంప్లీట్గా. సో ఆ డ్రైన్ చేసుకున్న సగ్గుబియ్యంని మనం ఆల్రెడీ బౌల్లో తీసి పెట్టుకున్న పల్ప్ ఉంది కదా, మిల్క్ అండ్ మ్యాంగో పల్ప్, వాటిలో మిక్స్ చేసేసాను. సో బాగా కలుపుకున్నాను. సో ఆ సగ్గుబియ్యం అన్నీ కూడా మొత్తము పల్ప్కి అంతా కూడా ఉండేలా పైన టాపింగ్ కోసం కొన్ని మ్యాంగోస్ వేసుకున్నాను. తర్వాత 2 బౌల్స్లోకి సర్వ్ చేసేసుకున్నాను. ఫస్ట్ నేనైతే టేస్ట్ చేస్తాను, తర్వాత మా హస్బెండ్కి ఇస్తాను. సో ఐ వాంట్ టు టేస్ట్ ఇట్. యాక్చువల్లీ ఈ చల్ల వెదర్కి మ్యాంగో తింటుంటే చాలా అంటే చాలా బాగుందండి. సో ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేయండి, చాలా బాగుంది ఈ వీడియో. ఇంకా అంతే, బాయ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.